ఓం నమో వెంకటేశాయ. కామదోహన నైపుణ భూమిగేహ నరాపణ గోవింద గోవింద. త్వత్సృష్టాన్ వ్రీహిమాషాన్ యవతిల బహుళానోదనత్వేన భుక్త్వా త్వత్సృష్టం దేహమేతం కరణగుణయుతం దార్ఢ్యయుక్తం విధాయ త్వత్సృష్టాయాం హి భూమ్యాం తప అతి విపులం దీర్ఘకాలం చ కృత్వా త్వత్సృష్ట్యాద్యాత్మరూపం గుణగణరహితం దేవసాక్షాత్ క్రియాసం అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని సాక్షాత్కారాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే హేమమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతిరమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. పృథు మహారాజు గారు భూమిని నిగ్రహించారు. భూమిని కాస్త ఉంచేటట్టు చేశారు. భూమి నువ్వు ఉపాయాన్ని అన్వేషించుకుని ఉపాయం అనేదాన్ని పట్టుకుని నీ పూర్వీకులు చెప్పినటువంటి ఉపాయంతో నన్ను గనక పిండుకుంటే నీకు కావలసిన ఫలితాలన్నిటినీ ఇస్తానని చెప్పింది. దానికి తగ్గట్లుగా పృథు మహారాజు గారు వ్యవసాయ పద్ధతుల్ని కనిపెట్టి
చేతిని ఉపయోగించి చేత్తో పనిచేసి కృషి చేసి ఈ భూమిని పిండుకోవటం ప్రారంభించారు. భూమిని పిండుకోవటం అంటే భూమిలో దొరికే సారాన్ని వాడుకొని పంటల్ని పండించుకోవటం అనే తీరులో భూమిని వాడుకోవటం ప్రారంభించారు. ఆయన్ని చూసి మిగతా వాళ్ళందరూ ఋషులు, అలాగే దేవతలు, దానవులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా భూమిని పితకటం ప్రారంభించారు. వాళ్ళలో వత్సేన పితరోర్యమ్ణ కవ్యం క్షీరమధుక్షత ఆమపాత్రే మహాభాగా శ్రద్ధయా శ్రాద్ధదేవతా అని పితృదేవతలు కూడా చేరారు. వీళ్ళు పితృదేవతలు అర్యమ అనే పేరు కలిగినటువంటి ఒక పితృదేవతలలో ఒక దేవతని దూడగా పెట్టారు. పెట్టి వత్సేన పితరః అర్యమ్ణ వాళ్ళు కూడా భూమిని పితకటం ప్రారంభించారు. వీళ్ళు క్షీరం ఎలాంటి పాలను వాళ్ళు పొందారు అంటే కవ్యం, పితృదేవతలకు సమర్పించేటువంటి ద్రవ్యాన్ని పాలుగా వాళ్ళు పొందారు. కవ్యం అంటే స్వధ అనే మంత్రంతో పితృదేవతలకు సమర్పించేటువంటి ద్రవ్యాన్ని కవ్యం అని పిలుస్తారు. ఆ కవ్యాన్ని వాళ్ళు ఈ భూమి నుంచే పొందారు. కాకపోతే వాళ్ళు దోహన పాత్రగా అంటే పితకడానికి వీలుగా వాడుకునేటువంటి పాత్రగా ఆమపాత్రం, వాళ్ళకి ఇష్టమైనటువంటి పచ్చి కాల్చనటువంటి మట్టి కుండని తీసుకున్నారు. కాల్చని మట్టి కుండలో వాళ్ళు తమ కవ్యాన్ని పిండుకున్నారు. మహాభాగా, చాలా గొప్ప భాగం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు, శ్రద్ధతో ఆరాధించుకోవలసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు శ్రాద్ధదేవతా, శ్రద్ధతో చేయవలసినటువంటి కర్మలో, శ్రాద్ధ కర్మలో దేవతలుగా ఉండేటువంటి పితృదేవతలు వాళ్ళు శ్రద్ధగా ఈ పని చేసుకున్నారు. ఆమపాత్రం అంటే పచ్చి కుండ, కాల్చని కుండ. కుండ గనక తయారు చేస్తే దాన్ని అగ్గిలో పెట్టి కాలుస్తారు గట్టిపడటానికి. అలా కాల్చకుండా అలాగే ఎండబెట్టినటువంటి కుండను ఆమపాత్రం అని పిలుస్తారు. ఆమపాత్రం అనేది పితృదేవతలకు చాలా ఇష్టమైనటువంటి పాత్ర. అందులో పెట్టినటువంటి ద్రవ్యాన్ని వాళ్ళు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. అందుకని దానికి తగ్గట్లుగా అందులోనే వాళ్ళు భూమి ద్వారా తాము అందుకోవలసిన కవ్యాన్ని అందుకున్నారు. వత్సేన పితరోర్యమ్ణ కవ్యం క్షీరమధుక్షత ఆమపాత్రే మహాభాగా శ్రద్ధయా శ్రాద్ధదేవతా. వీళ్ళ తర్వాత సిద్ధులు, విద్యాధరులు ఇద్దరు వచ్చారు. వీళ్ళు ప్రకల్ప్య వత్సం కపిలం సిద్ధా సంకల్పనామయీం సిద్ధిం నభసి విద్యాంచ ఏచ విద్యాధరాదయ అనే తీరులో ఇద్దరూ కూడా కపిలుడు అనేటువంటి శ్రీమన్నారాయణ అవతారాన్ని దూడగా పెట్టుకుని ఈ భూమి ద్వారా పిండుకోవాల్సిన దాన్ని పిండుకున్నారు. ప్రకల్ప్య వత్సం కపిలం, కపిలుడిని దూడగా చేసుకుని ప్రకల్ప్య వత్సం కపిలం. సిద్ధా, సిద్ధులు అనేటువంటి జాతికి చెందిన వాళ్ళు సంకల్పనామయీం అధుక్షత. సంకల్పనామయీం అణిమాద్యష్టసిద్ధుల్ని ఈ భూమి నుంచే పితుక్కున్నారు. అణిమాద్యష్టసిద్ధులు కావాలి అంటే కావలసిన సాధనను ఈ భూమి మీదే చేయాలి, ఇంకెక్కడా చేయలేరు. ఇంకెక్కడ చేయాలన్నా ఈ సిద్ధులు ఉంటే కానీ సాధన చేసుకోలేరు. కాబట్టి సిద్ధులన్నిటికీ మూలస్థానమైనటువంటి భూమి మీదే వాళ్ళు సిద్ధుల్ని సాధించుకున్నారు. ప్రకల్ప్య వత్సం కపిలం సిద్ధా సంకల్పనామయీం. సంకల్పనామయీం అనుకున్నదే తడవుగా ఏం కావాలంటే అది చేయగలిగినటువంటి అణిమాది అష్టసిద్ధులను వాళ్ళ సంకల్ప బలంతో ఇక్కడే కూర్చుని సాధించుకున్నారు. విద్యాధరాదయ, విద్యాధరులు మొదలైనటువంటి వాళ్ళు అంతర్ధాన విద్య, అలాగే ఆకాశంలో నడిచేటువంటి విద్య, ఇలాంటి విద్యలలో బాగా ప్రసిద్ధులైనటువంటి విద్యాధరాదయ ఇదే కపిలుణ్ణి దూడగా చేసుకుని ప్రకల్ప్యవత్సం కపిలం సిద్ధిం నభసి విద్యాంచ. సిద్ధి అంటే రకరకాల సిద్ధులు, అంతర్ధాన సిద్ధులు, కనిపించకుండా తిరగటము లాంటి సిద్ధుల్ని, అలాగే నభసి విద్యాంచ ఆకాశంలో సంచరించగలగటం అనేటువంటి విద్యను, వీటన్నిటినీ భూమి ద్వారా పితుక్కున్నారు. విద్యాధరులుగా ఎవరైనా కావాలి అనుకుంటే ముందు ఈ భూమి మీద ఏమైనా సాధన చేస్తే ఆ సాధనకు ఫలితంగా ఈ ఆకాశ సంచారము లాంటి విద్యలు అబ్బుతాయే తప్ప
ఉన్నట్టుండి ఎవరికి ఆ విద్యలు రావు, ఎవరికి ఆ సిద్ధులు రావు. ఆ సిద్ధులు రావాలంటే భూమి మీదే సాధన చేసుకోవాలి. అలా సాధన చేసుకున్న వాళ్ళల్లో సిద్ధులలో అత్యుత్తముడు కపిలుడైతే ఆ కపిలుడిని ఆదర్శంగా పెట్టుకుని చేసుకోవాలి అనేటువంటి అర్థంలో మహర్షి గారు ప్రకల్ప్య వత్సం కపిలం సిద్ధా సంకల్పనామయీం సిద్ధిం నభసి విద్యాంచ ఏచ విద్యాధరాదయ అనే ఈ శ్లోకంలో వ్యక్తపరుస్తున్నారు. తర్వాతి వంతు కింపురుషుల వంతు వచ్చింది. వాళ్ళు అన్యేచ మాయినో మాయాం అంతర్ధానాద్భుతాత్మనాం మయం ప్రకల్ప్య వత్సంతే దుదుహుర్ధారణామయీ అని వాళ్ళు కూడా ఈ భూమి ద్వారా వెతుక్కున్నారు. అన్యే కింపురుషులు మొదలైనటువంటి కొంతమంది మాయినః వీళ్ళు మాయా ప్రధానంగా ఉంటారు, చమత్కారాలు చేస్తూ ఉంటారు, ఇంద్రజాలాలు చేస్తూ ఉంటారు. మాయాం రకరకాల మాయలను సృష్టించి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అంతర్ధాన అద్భుత ఆత్మనాం రకరకాల మాయలతో తాము మాయమైపోతూ మళ్ళీ ప్రత్యక్షమైపోతూ చూసేవాళ్ళకి అద్భుతం అనిపించేలా వీళ్ళు చేయగలరు. అలాంటి చూపరులకు లేదా చూపరుల యొక్క మనసులకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఈ కింపురుషులు మయం ప్రకల్ప్య వత్సంతే మయుడు అనేటువంటి రాక్షసోత్తముడు ఉన్నాడు కదా, ఆయన్ని దూడగా చేసుకుని ఈ భూమి నుంచే దుదుహు ధారణామయీ వాళ్ళు అనుకున్నటువంటి ఆ సంకల్పమయమైనటువంటి విద్యలన్నిటినీ మాయా విద్యలన్నిటినీ పిండుకున్నారు. అన్యేచ మాయినో మాయాం అంతర్ధానాద్భుతాత్మనాం మయం ప్రకల్ప్య వత్సంతే దుదుహుర్ధారణామయీ. అయితే ఇంతవరకు ఒక అసురులు తప్ప మిగతా వాళ్ళందరూ గొప్పవాళ్ళు మంచివాళ్లే వచ్చారు. వాళ్ళు పిండుకున్నది కూడా గట్టిగానే మంచివే పిండుకున్నారు. కాకపోతే యక్షరక్షాంసి భూతాని పిశాచా పిశితాశనా భూతేశవత్సా దుదుహు కపాలే క్షతజాసవం అని రాక్షసులు, యక్షులు, భూతాలు, పిశాచాలు మొదలైనవి వచ్చినాయి. అవి కూడా ఈ భూమి ద్వారానే తమకు కావలసిన వాటిని పిండుకున్నాయి అని చెప్తున్నారు. యక్షరక్షాంసి యక్షులు రాక్షసులు రెండు జాతుల వాళ్ళు, భూతాలు ఇవి ఒక జాతికి చెందినవి, పిశాచాహ ఇంకో జాతికి చెందినవి. మనుషుల్లో ఉండే పిశాచాలు కావు, విడిగా వేరే జాతికి చెందిన పిశాచాలు. పిశితాశనాహ కేవలం మాంసాన్నే తిని బతికేటువంటి భూతాలివి. యక్షరక్షాంసి భూతాని పిశాచాహ పిశితాశనాహ ఇవన్నీ కూడా భూతేశవత్సాహ తమకు నాయకుడిగా ఒకడిని ఎన్నుకుని ఆ నాయకుడినే దూడగా చేసుకుని భూతేశవత్సాహ దుదుహు కపాలే నరకపాలంలో మానవులకు చెందినటువంటి పుర్రెలో క్షతజాసవం ఏదైనా గాయం తగిలితే గాయం ద్వారా స్రవించేటువంటి రక్తం అనే వాళ్ళకు కావలసినటువంటి పాలని వాళ్ళు పితుక్కున్నారు. అవి అలాంటి ఆహారాన్ని స్వీకరిస్తాయి కాబట్టి ఆ ఆహారాన్ని భూమి ద్వారా అవి పిండుకున్నాయి. భూమి మీద వాటికి కూడా ఆహారం లభిస్తోంది. యక్షరక్షాంసి భూతాని పిశాచా పిశితాశనా భూతేశవత్సా దుదుహు కపాలే క్షతజాసవం అని మహర్షి గారు అంటున్నారు. దీనికి తోడు తథాహయో దందశూకాః సర్పాః నాగాశ్చ తక్షకం విధాయవత్సం దుదుహు బిలపాత్రే విషంపయః అని మేమేం తీసిపోతాము అనుకున్నాయో ఏమిటో పాములు మొదలైనటువంటి విషకీటకాలు వచ్చినాయి. అవి కూడా ఈ భూమి ద్వారా తాము పిండుకుంది. ఏమేమి వచ్చినాయి? తథా ఈ పిశాచాలు ఇలాంటివి వచ్చినట్లుగానే అహయః పడగలేనటువంటి పాములు, జర్రిపోతూ లాంటివి, దందశూకాః తేళ్ళు మొదలైనటువంటి విషకీటకాలు, సర్పాహ పడగ ఉన్నటువంటి జాతులకు చెందినటువంటి పాములు, నాగాశ్చ ఈ పాముల్లోనే కొంచెం పై జాతికి లేదా కద్రువ అనే ఆవిడ సంతతికి చెందినటువంటి పాములు, ఇవన్నీ కూడా తక్షకం విధాయ వత్సం తమ నాయకుడైనటువంటి తక్షకుణ్ణి దూడగా చేసుకుని దుదుహు ఈ భూమి నుంచి పిండుకున్నాయి. ఏం పిండుకున్నాయి అంటే విషంపయ
ఈ భూమి అనేటువంటి గోవు నుంచి పాలుగా విషాన్ని పిండుకున్నాయి. ఆ విషానికి పాత్రగా తమ నోటినే ఉంచుకున్నాయి. బిలపాత్రే, తమ నోట్లోనే విషాన్ని పిండుకున్నాయి. తేళ్ళు మొదలైనవి తమకి విషం ఉండేటువంటి కొండిలో పిండుకున్నాయి. పాములేమో విషాన్ని తమ శరీరంలో నోట్లో పిండుకున్నాయి. ఈ భూమి మీద ఆహారం తిని పెరిగేటువంటి పాములు తమ నోళ్లలో విషాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అదే ఆహారాన్ని తింటున్నటువంటి మిగతా జంతువులకి విషోత్పత్తి జరగటం లేదు. పాములకు మాత్రం నోటిలో 15 రోజులకు ఒకసారి కొత్తగా విషం అనేది పుట్టుకొస్తూనే ఉంది. దానికి అవి చేసుకున్నటువంటి ఈ దోహనం అనేది కారణం అని మహర్షి గారు అంటున్నారు. తథాహయో దందశూకాః సర్పా నాగాశ్చ తక్షకం విధాయ వత్సం దుదుహు బిలపాత్రే విషం పయః అనే ఈ శ్లోకంలో. తర్వాత పశువులు వచ్చాయి. పశవో యవసం క్షీరం వత్సం కృత్వాచ గోవృషం అరణ్యపాత్రే చాధుక్షన్ మృగేంద్రేణ చ దంష్ట్రిణః అని అవి తమకు కావలసిన ఆహారాన్ని ఈ భూమి నుంచి పితుక్కున్నాయి అని చెప్తున్నాయి. అందులో ఈ 30వ శ్లోకంలో పశువులన్నీ కూడా గోవృషం, తమలో కొంచెం అందంగా కనిపించేటువంటి ఆంబోతుని దూడగా చేసుకుని వత్సం కృత్వ యవసం, తాము తినేటువంటి గడ్డిని, తాము ఆహారంగా తినేటువంటి గడ్డిని ఈ భూమి నుంచి పాలుగా పితుక్కున్నాయి. పశవో యవసం క్షీరం వత్సం కృత్వాచ గోవృషం. దానికి పాత్రగా అరణ్య పాత్రే చాధుక్షన్, అరణ్యం అనేటువంటి పాత్రని ఉంచుకున్నాయి. అడవులు గనక విస్తారంగా ఉంటే ఆ అడవుల్లో చక్కగా గడ్డి పెరుగుతుంది. పెరిగిన గడ్డిని అరణ్యంలో తిరిగేటువంటి జంతువులన్నీ చక్కగా మేస్తాయి. మనం వెళ్ళి ఏ ఏ ప్రయోజనాల కోసమో చెట్లని వాటిని కొట్టేసి అడవిని గనక పాడు చేస్తే, పాడు చేయటం అనేది అడవికి మాత్రమే చెందదు. పాపం అడవిలో ఆ గడ్డి పెరిగితే తినేటువంటి ఆ పిచ్చి జీవాలకు కూడా హాని అనేది జరుగుతుంది. అవి అరణ్యం అనేటువంటి ఆ పాత్రలో భూమి నుంచి తమకు కావలసిన ఆహారాన్ని పిండుకున్నాయి. మనం పిండుకొనిస్తే పిండుకుంటాయి పాపం. పశవో యవసం క్షీరం వత్సం కృత్వాచ గోవృషం అరణ్యపాత్రే చాధుక్షన్. దాని తర్వాత కోర పళ్ళు ఉండేటువంటి మాంసాన్ని తినే జంతువులు అవి కూడా లైన్లోకి వచ్చినాయి. అవన్నీ మృగేంద్రేణ చ దంష్ట్రిణః. కోరపళ్ళు ఉండే, మాంసం తినటానికి వీలుగా పెద్ద పెద్ద కోరపళ్ళు ఉండేటువంటి జంతువులు సింహాన్ని దూడగా చేసుకున్నాయి. దూడగా చేసుకుని మేము కూడా పితుక్కుంటాము అని అవి కూడా దిగినాయి. ఎలా దిగినాయి? క్రవ్యాదా ప్రాణినః క్రవ్యం దుదుహు స్వే కలేవరే అనే తీరులో దిగి పిండుకున్నాయి. క్రవ్యాదాహం, ఇవి ఎంత పెద్ద గడ్డి ఉన్నా, ఎంత మంచి పండు ఫలం ఉన్నా అవేవి ముట్టుకోలేవు. పచ్చి మాంసాన్ని మాత్రమే తినగలవు. క్రవ్యాదాహం, అవి తింటేనే బతుకుతాయి. ఇలాంటి ప్రాణులు సింహము, పులి, నక్క, తోడేలు లాంటి ప్రాణులు క్రవ్యం దుదుహు, తమకు కావలసినటువంటి పచ్చి మాంసాన్ని అవి భూమి నుంచి పిండుకున్నాయి. భూమి సక్రమంగా గనక ఉంటే, భూమి మీద అడవులు చక్కగా పెరిగితే, ఆ అడవుల్లో గనక వీటికి కావలసిన ఆహారం గడ్డి తినో ఇంకోటి తినో పెరుగుతూ పోతూ ఉంటే వీటికి చక్కగా ఆహారం దక్కుతుంది. అవి హక్కుని ఈ విధంగా పిండుకున్నాయి. స్వే కళేబరే, అవి తొందరపడి దేన్ని పడితే అవి తినవు మనిషిలాగా. అవి ప్రత్యేకించి ఫలానా జంతువులను మాత్రమే తింటాము అని నియమం పెట్టుకుంటాయి. ఆ నియమం ప్రకారమే నడుచుకుంటాయి. ఆ స్వే కళేబరే, తమకు ఏ జన్మతః ఏ ప్రాణిని తినమని రాసిపెట్టుందో ఆ ప్రాణినే తింటాయి. మరొక ప్రాణి వస్తే పొరపాటును కూడా ముట్టుకోవు, తోసేస్తాయి తప్ప ముట్టుకోవు. ఆ తమకు ఆహారంగా లభించినటువంటి ఆ ప్రాణి శరీరంలో తమకు కావలసినటువంటి పచ్చి మాంసాన్ని అవి పిండుకున్నాయి, భూమి మీదే పిండుకున్నాయి. పశవో యవసం క్షీరం వత్సం కృత్వాచ గోవృషం అరణ్యపాత్రే చాధుక్షన్ మృగేంద్రేణ చ దంష్ట్రిణః క్రవ్యాదా ప్రాణినః క్రవ్యం దుదుహు స్వే కలేబరే. కేవలం ఇవి జంతువులకి లేదా భూమి మీద తిరిగేటువంటి జంతువులకి సంబంధించిందే కాదు, భూమి నుంచి కాస్తంత పైన ఎగిరేటువంటి పక్షులు కూడా ఈ భూమి ద్వారా కావలసినవి పిండుకున్నాయి. సువర్ణవత్సా విహగాహ చరంచ అచరమేవచ.
సుపర్ణవత్సాహ, మంచి రెక్కలు కలిగినటువంటి పెద్దగా ఉండేటువంటి గద్ద. ఈ గద్దని ఈ పక్షులన్నీ కూడా దూడగా చేసుకున్నాయి. సువర్ణ పక్షాహ వత్సాహ విహగాహ, ఆకాశంలో తిరిగేటువంటి పక్షులన్నీ కూడా దూడగా చేసుకుని చరంచ అచరమేవచ, 2 రకాల ఆహారాన్ని పిండుకున్నాయి. ఈ పక్షులు వెజ్జీస్ అంటే వెజ్జీస్ కాదు, నాన్ వెజ్జీస్ అంటే మాత్రమే కాదు. దొరికితే చిన్న చిన్న పళ్ళు లాంటివి తింటాయి. అదే సమయంలో దొరికితే చిన్న పురుగు పుట్రా కూడా వాటిని కూడా గుట్టుకుమనిపిస్తాయి. వీటిల్లో కొంచెం పెద్ద పక్షులైతే గనక అవి పెద్ద పెద్ద ఆహారాలను కూడా తింటాయి. కాబట్టి చరంచం అచరమేవచ, కదిలేటువంటి చిన్న చిన్న జీవాలు, వాటికి అందేటువంటి జీవాలు, కొంచెం పెద్ద పక్షులైతే గనక బలం గట్టిగా ఉండే పక్షులైతే చిన్న చిన్న గొర్రె పిల్లలు లాంటి వాటిని పిండుకున్నాయి. అలాగే అచరమేవచ, కదలకుండా ఉండేటువంటి చిన్న చిన్న కాయలు పళ్ళు, వాటికి ఆహారంగా యోగ్యమైనటువంటి వాటిని కూడా పిండుకున్నాయి. సువర్ణవత్సాహ విహగాహ చరంచ అచరమేవచ అని అవి కూడా పక్షులు కూడా వాటికి కావలసిన ఆహారాన్ని అవి పిండుకున్నాయి అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది కేవలం ఈ ఆహారాన్ని తినేటువంటి జంతువులకి, పక్షులకి, మనుషులకి, ఋషులకి, వీటికి సంబంధించిన వ్యవహారమే కాదు. భూమి అంటే వటవత్సా వనస్పతయ పృథగ్రసమయం పయ గిరయో హిమవద్వత్సాహ నానాధాతూన్ స్వసానుషు అనే తీరులో ఈ భూమి మీద చెట్లు ఇలాంటివి, అలాగే కొండలు ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇవి కూడా తమకు కావలసిన పాలు పిండుకున్నాయి. అందులో వనస్పతయ, పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లు, మానులు అనుకుంటాం కదా, అలాంటి మానులు లాంటి చెట్లు. వటవత్సాహ, మానుల్లో కల్లా పెద్ద మానైనటువంటి మర్రి చెట్టుని వత్సంగా దూడగా చేసుకుని పృథక్ రసమయం పయ, తమలో రకరకాల రసాలను అవి పిండుకున్నాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకమైన రసం, ఒక్కొక్క చెట్టుది ఒక్కొక్క రుచి, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క విశేషం. ఆ విశేషాలన్నిటినీ ఈ భూమి ద్వారానే అవి పిండుకున్నాయి. భూమి లోతుల్లోకి కిలోమీటర్ల కొద్దీ వేళ్లను జొప్పించి ఆ వేళ్లతో భూమిలో ఉండేటువంటి నీళ్లని, అలాగే భూమిలో ఉండేటువంటి రకరకాల రసాలని, భూమిలో ఉండేటువంటి సారాన్ని పీల్చుకునేటువంటి చెట్లు ఈ భూమి ద్వారా రకరకాల రసాలను పిండుకున్నాయి. అందుకునే వాళ్ళకి అందుకున్నట్లుగా ఇస్తాయి కూడాను. గిరయో హిమవద్వత్సాహ నానాధాతూన్ శ్మశానుషు, పర్వతాలు, ఈ పర్వతాలు కూడా భూమి నుంచి ఎన్నెన్నో రసాలను పిండుకున్నాయి. ఆ పర్వతాలన్నీ కూడా హిమవంతుణ్ణి, హిమాలయాన్ని దూడగా చేసుకుని ఆ హిమాలయం మొదలైనటువంటి పర్వతాలన్నీ కూడా తమ విస్తృతమైనటువంటి శిఖర ప్రాంతాల్లోనూ, తమ బండరాళ్ళు అవి ఉండేటువంటి ప్రాంతాల్లోనూ ధాతువుల్ని, పర్వతాల్లో లభించేటువంటి రకరకాల రసాల్ని, రంగుల్ని, రంగు పదార్థాలని, వీటిని పిండుకున్నాయి. ఆ రంగుల్లో ఉండేటువంటి పర్వతాల్లో దొరికే ధాతువులన్నీ కూడా భూమి తాలూకు విశేషాలే. ఆ భూమి తాలూకు విశేషాలని పర్వతాలు పిండుకున్నాయి అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రాణులు, ప్రాణమున్నవి, ప్రాణం ఉన్నట్లుగా కనిపించనటువంటి చెట్లు మొదలైనవి, ప్రాణం లేవు అని మనం నిర్ణయించుకునేటువంటి కొండలు మొదలైనవి, ఇవన్నీ కూడా వాటి తీరులో ఈ భూమి ద్వారా అందుకోవలసిన లాభాన్ని అందుకున్నాయి అని ఇంతవరకు మహర్షి గారు చెప్తున్నారు. చెప్పి సర్వే స్వముఖ్యవత్సేన స్వే స్వే పాత్రే పృథక్ పయ సర్వకామదుఘాం పృథ్వీం దుదుహు పృథుభావితాం అని చెప్తున్నారు. ఇలా సర్వే, ఈ భూమి మీద ఉండే ప్రాణులన్నీ, ప్రాణం లేనివి కూడా స్వముఖ్యవత్సేన, తమలో ప్రధానంగా ఉండేటువంటి ఒక ప్రాణినో లేదా ఒక విశేషాన్నో దూడగా చేసుకుని స్వే స్వే పాత్రే, తమకు అనువైనటువంటి పాత్రలో పృథక్, వేరువేరుగా, ఒకళ్ళు పిండుకున్న పాలని మరొకళ్ళు పిండుకోకుండా, ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడకుండా
సర్వకామదుఘాం పృథ్వీం దుదుహు. అందరికీ ఏం కావాలంటే అది పితికిచ్చేటువంటి, ఎవరు ఏమి కోరిక కోరినా సరే తీర్చేటువంటి భూమిని దుదుహు పిండుకున్నాయి. పృథుభావితాం, పృథువు గారు దానికి చూపించారు దారి. పృథువు గారు పిండుకుని ఇలా పిండుకోవచ్చు, భూమిని ఇలా వాడుకోవచ్చు అని చూపించారు. చూపించినటువంటి దారిలోనే మిగతా వాళ్ళందరూ కూడా ప్రయాణం చేశారు. సర్వే స్వముఖ్యవత్సేన స్వే స్వే పాత్రే పృథక్పయ సర్వకామదుఘాం పృథ్వీం దుదుహు పృథుభావితాం అని మహర్షి గారు అంటున్నారు. ఏవం పృథ్వాదయ పృథ్వీం అన్నాదా స్వన్నమాత్మన దోహవత్సాదిభేదేన క్షీరభేదం కురుద్వహ అని ఈ పాలు పితుకుడు కార్యక్రమం మొత్తాన్ని పూర్తి చేయటానికి ఈ శ్లోకాన్ని వాడుతున్నారు. ఏవం ఈ విధంగా పృథ్వాదయ, పృథువు మొదలైనటువంటి వాళ్ళు, పృథువు, ఋషులు, దేవతలు, గంధర్వులు, తర్వాత పితృదేవతలు, వీళ్ళందరూ కూడా పృథ్వీం, పృథివిని, అన్నాదాహ, వాళ్లకు నియతమైనటువంటి అన్నాన్ని తినే వీళ్ళందరూ కూడా స్వన్నం, ఆత్మనః స్వన్నం, తాము తినేటువంటి మంచి అన్నాన్ని, తమ ఆహారాన్ని ఈ భూమి ద్వారా పొందారు. దోహ వత్సాది భేదేన, దానికి పితుకుడు కార్యక్రమం వేరువేరుగా పెట్టుకున్నారు. తిండి గింజలను తినేటువంటి మానవులు భూమిని పిండుకోవటం అంటే భూమిని వ్యవసాయం ద్వారా అనువుగా చేసుకుని దాని ద్వారా తిండి గింజలు తినటం అనే తీరులో పెట్టుకున్నారు. ఋషులు వేరే రకంగా చేశారు, లేదా దేవతలు ఇంకో రకంగా ఆహారాన్ని పొందారు, పితృదేవతలు మరొక విధంగా ఆహారాన్ని పొందారు. అలాగే వాళ్ళ దోహన విధానం వేరుగా ఉంది, వాళ్ళు ఎంచుకున్నటువంటి దూడ వేరుగా ఉంది. క్షీరభేదం, వాళ్ళు పొందినటువంటి ఆహారం కూడా వేరుగా ఉంది. అలాంటి వేరువేరులుగా ఉండేటువంటి ఆహారాలను కురుద్వహ, ఓ విదుర, వీళ్ళందరూ పొందారు. ఒకే భూమి అందరికీ ఆశ్రయంగా ఉంది, ఒకే భూమి అందరికీ ఆహారాన్ని అందించే విధంగా ఉంది అని ఈ శ్లోకంలో కన్క్లూడ్ చేస్తున్నారు. ఏవం పృథ్వాదయ పృథ్వీం అన్నాదా స్వన్నమాత్మన దోహవత్సాదిభేదేన క్షీరభేదం కురుద్వహ అనే శ్లోకంతో. ఇదైన తర్వాత ఈ పృథు మహారాజు గారికి భూమి మీద ఉండేటువంటి కోపం తగ్గింది. చాలా కోపంతో బాణం కూడా ఎక్కుపెట్టి నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తాను అని బెదిరించాడు కదా, అలాంటిది అంత కోపము తగ్గిపోయింది. తగ్గిపోయి ఆ స్థానంలో ఇంతమందికి ఉపకరించావు కదా, నీకు నేనేనైనా ఉపకారం చేయాలి అని భావన కూడా కలిగింది. ఆ భావనతో తతో మహీపతి ప్రీత సర్వకామదుఘాం పృథు దుహితృత్వే చకారే మాం ప్రేమ్ణ దుహితృవత్సల అని ఏం చేశాడు ఆయన? మహీపతి, మహారాజు కదా ఆయన కోపం వస్తే, ఆగ్రహం వస్తేనేమో బాణం ఎక్కుపెట్టి ముక్కలు ముక్కలు చేసేస్తానని బెదిరిస్తాడు. ఆయన కనుక ప్రీతి కలిగితే, ప్రీతి కలిగితే అంతకు మించి పెద్ద వరం ఇస్తాడు. అందుకని సర్వకామదుఘాం, అందరికీ కోరినవన్నీ ఆహారాలన్నిటినీ సమకూర్చింది అనే ప్రీతితో పృథువు గారు ఏం చేశాడు? ఇమాం, ఈ భూమిని దుహితృత్వే చకార, నువ్వు నా కూతురువి అని అంగీకరించాడు. నువ్వు నా కూతురువి అని అంగీకరించి, పృథువు గారి పుత్రి కాబట్టి, పృథువు గారి కూతురి కాబట్టి నీకు పృథివీ లేదా పృథ్వీ అనే పేర్లు వస్తాయి అని వరం ఇచ్చేశాడు. ప్రేమ్ణ, చాలా ప్రేమగా ఈ మాట అన్నాడు. దుహితృవత్సల, ఆవిడ మీద ఇది నా కూతురు, ఈవిడ నా కూతురు అనేటువంటి భావాన్ని పొందాడు. ఆ భావంతో తన పేరును కలుపుకోమని అనుమతి ఆవిడికి ఇచ్చాడు. అక్కడి నుంచి ఆవిడికి పృథివీ అనే పేరు, పృథ్వీ అనే పేరు కానీ ఖాయమైంది. తతో మహీపతి ప్రీత సర్వకామదుఘాం పృథు దుహితృత్వే చకారే మాం ప్రేమ్ణ దుహితృవత్సల అని. అక్కడి నుంచి ఆహారాన్ని ఈ భూమి ద్వారా సంపాదించుకునేటువంటి విధానం తెలిసింది కాబట్టి, వ్యవసాయం ద్వారా మాత్రమే మానవులకు కావలసినటువంటి తిండి గింజలను సాధించగలము అని నిర్ణయించుకున్నాడు కాబట్టి, చూర్ణయన్ స్వధనుష్కోట్య గిరికూటాని రాజరాట్ భూమండలమిదం వైన్య ప్రాయశ్చక్రే సమం విభు. ఈ పృథు మహారాజు గారు ఏం చేశాడంటే, వ్యవసాయానికి సమతలంగా ఉండేటువంటి భూమి కావాలి, నీరు సరిగ్గా నిలవాలి, కిందకి పారకూడదు, అలాగని నీరు నిలవకూడదు ఎక్కువగాను.
అందువల్ల సమంగా మార్చాలి అని చూర్ణయన్ స్వధనుష్కోట్య తన ధనుస్సు తాలూకు చివరి భాగంతో గిరికూటాన్ని అక్కడక్కడ ఎత్తు పల్లాలుగాను లేదా కొంచెం గిరి పర్వత శిఖరాలుగాను చిన్న చిన్న గుట్టలుగాను భూమి ఉంటే ఆ భూమిని చూర్ణయన్ ఎత్తుగా ఉండేటువంటి భాగాన్ని పొడి పొడి చేసేసాడు. రాజరాట్ రాజుల్లో కల్లా శ్రేష్ఠుడైనటువంటి ఈ పృథువు గారు భూమండలం మొత్తాన్ని ఇలా చదును చేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. వైన్య ఆయన పరాక్రమం గురించి చెప్పుకోనక్కర్లేదు. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆయనకు ఆ పరాక్రమం సంక్రమించింది. తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి పరాక్రమంతో ప్రాయశ్చక్రే సమం విభు భూమిని ఎక్కడ వీలైతే అక్కడ, ప్రతి చోట కాకపోయినా ఎక్కడ వీలైతే అక్కడ సమంగా మార్చే విధానాన్ని చూసుకున్నాడు. కవితామయంగా చెప్పుకోవాలి అంటే ఆయన తన ధనుస్సుతోనే చేశాడు అని చెప్పుకోవచ్చు. సరిగ్గా చెప్పుకోవాలి అంటే ముందు భూమిని సమతలంగా మార్చుకోమని అందరికీ సలహా ఇచ్చాడు. దానికి కావలసినటువంటి సరంజామా ఏర్పాటు చేశాడు. అది అందరికీ ప్రచారం చేశాడు. అందరూ సాధ్యమైనంత మేర భూమిని చదును చేసుకున్నారు. చదును చేసుకున్న భూమిలో వ్యవసాయం మొదలుపెట్టారు అని చెప్పుకోవచ్చు. చూర్ణయన్ స్వధనుష్కోట్యా గిరికూటాని రాజరాట్ భూమండలమిదం వైన్య ప్రాయశ్చక్రే సమం విభు అని. ఇదైన తర్వాత రాజ్యంలో ఉండేటువంటి భాగాలు ఇవన్నీ సరిగ్గా అలైన్ అవ్వలేదు. సరిగ్గా టౌన్ ప్లానింగ్ కానీ మిగతా ప్లానింగ్ కానీ ఏమీ జరగలేదు. ఇంతవరకు ఏదో పాలన అంటూ నడుస్తూ వచ్చింది. ఎవరి పని వాళ్ళు చూసుకున్నారు. అందరూ ధర్మంగా ఉంటున్నారా లేదా అని మాత్రమే పై వాళ్ళు చూసుకుంటూ వచ్చారు. ఇక మీద టౌన్ ప్లానింగ్ లాంటివి కూడా సక్రమంగా జరుపుకోవాలి అని ఆయన అనుకున్నాడు. అనుకుని అథాస్మిన్ భగవాన్ వైన్య ప్రజానాం వృత్తిదః పిత నివాసాన్ కల్పయాంచక్రే తత్ర తత్ర యథార్హత అనే తీరులో ఆయన కొత్తగా ప్లానింగ్ మొదలుపెట్టాడు. అథ ఈ భూమి ద్వారా ఆహారాన్ని సాధించుకోవటం అనేటువంటి కార్యక్రమం పూర్తయిన తర్వాత దానికి కావలసిన ఏర్పాట్లు, భూమిని చదును చేయటం లాంటివన్నీ పూర్తయిన తర్వాత అస్మిన్ ఈ భూమండలంలో భగవాన్ వైన్య భగవాన్ పూజనీయుడు అందరికీ గౌరవనీయుడు అయినటువంటి వైన్య వేణ మహారాజు గారి పుత్రుడు పృథువు గారు ప్రజానాం వృత్తిదః తన రాజ్యంలో లేదా భూమిలో ఉండేటువంటి ప్రజలందరికీ ఆహారాన్ని అలాగే వాళ్ళు నివసించటానికి స్థానాన్ని వాళ్లకు చేతి నిండా పనిని అందించేటువంటి వృత్తిదః పిత తండ్రిలాగా వ్యవహరించేటువంటి ఈ పృథు మహారాజు గారు నివాసాన్ కల్పయాన్ చక్రే తత్ర ఎవరెవరికి ఎక్కడెక్కడ నివాసాలు లేదా ఎవరెవరికి ఎక్కడెక్కడ నివాస ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయో చూసుకుని వాళ్ళకి అక్కడక్కడ నివాస ప్రాంతాలని ఏర్పాటు చేయటం మొదలుపెట్టాడు. తత్ర యథా అర్హత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట నివాసం ఉంటే సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి అలాంటి చోట్ల నివాసాలను ఏర్పాటు చేశాడు. ఉదాహరణకి ఒక గొల్లపల్లె ఉంది. గొల్లపల్లె నిండా ఆవుల్ని పెంచుకుంటారు. ఆవులు, గేదెలు లాంటి పాలిచ్చే జంతువుల్ని పెంచుకుంటారు. ఆ గొల్లపల్లిని ఎక్కడ ఏర్పాటు చేయాలి అంటే ఈ ఆవులకి జంతువులకి గడ్డి బాగా సమృద్ధిగా దొరికేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఏర్పాటు చేయాలి. లేదా ఇంకొక ఇండస్ట్రీ ఎక్కడైనా పెట్టించాలి అంటే ఎక్కడ పెట్టించాలి, ఆ ఇండస్ట్రీకి కావలసినటువంటి ముడి సరుకు బాగా దొరికేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అనే తీరులో వాళ్ళకు కావాల్సిన నివాసాలను ఏర్పాటు చేశాడు. అథాస్మిన్ భగవాన్ వైన్య ప్రజానాం వృత్తిదః పిత నివాసాన్ కల్పయాంచక్రే తత్ర యథార్హత. ఎలాంటి నివాసాలను ఏర్పాటు చేశాడు అంటే గ్రామాన్ పురః పత్తనాని దుర్గాణి వివిధాని చ ఘోషాన్ వ్రజాన్ సశిబిరాన్ ఆకరాన్ ఖేట ఖర్వటాన్ అనే తీరులో ఏర్పాటు చేశాడు. గ్రామాన్ అంటే చిన్న చిన్న పల్లెటూళ్ళని ఏర్పాటు చేశాడు. ఆ పల్లెటూళ్ళలో అంటే కృషి ప్రధానంగా ఉండేటువంటి పల్లెటూళ్ళు, వీటిల్లో ఇవి కొంతమందిని నివాసం ఉండమని చెప్పాడు. పల్లెటూరు అంటే అప్పటి నియమాల ప్రకారం మేడ ఉండనటువంటి ప్రాంతం.
మేడ అనేది ఉండదు. అలాంటి ప్రాంతాన్ని ఆర్సీసీ స్లాబ్ ఉండకూడదు, ఉంటే అది పల్లెటూరు కాదు అనే నియమం ప్రకారం కొన్ని పల్లెటూళ్లను ఏర్పాటు చేశాడు. పురహ, కొన్ని పురాలను ఏర్పాటు చేశాడు. అంటే మేడలు ఉంటాయి కానీ ఎక్కువగా ఉండవు అనేటువంటి తీరులో కొన్నిటిని ఏర్పాటు చేశాడు. పత్తనాన్ని, ఇవే చాలా పెద్ద స్థాయిలో ఉన్నట్లయితే గనక పత్తనాలు లేదా పట్టణాలు అవుతాయి. ఆ పట్టణాలను ఏర్పాటు చేశాడు. దీనికి తోడు వీటన్నిటినీ సరిగ్గా రక్షించుకోవటం కోసం, వీటికి కాపలా లేదా పాలన అది సవ్యంగా ఉండటం కోసం దుర్గాణి వివిధానిచ, రకరకాల దుర్గాలను, ఫోర్ట్స్ లేదా క్యాజల్స్, వీటిని కూడా ఏర్పాటు చేశాడు. దుర్గాణి వివిధాని, రకరకాల దుర్గాలు, ఔదకం, పార్వతం, వార్క్షం, ఐరిణం, ధాన్వనం అనే తీరులో ఉండేటువంటి దుర్గాలు, వీటిని ఏర్పాటు చేశాడు. మనకు తెలిసినటువంటి జలదుర్గం, చుట్టూ నీళ్లు ఉండి అగడత ఉండి మధ్యలో కోట ఉండేటువంటి జలదుర్గం, వీటిని ఏర్పాటు చేశాడు. పార్వతం, ఎక్కడో పర్వత శిఖరం మీద ఎవరికీ అందనంత ఎత్తులో కోట కట్టడం అనే తీరులో కొన్ని కోటలను ఏర్పాటు చేశాడు. వార్క్షం, చెట్ల మీద కొన్నిటిని ఏర్పాటు చేశాడు. ఐరిడం అనే తీరులో ఇంకో రకమైన కోటల్ని, ధాన్వనం, కేవలం సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసేటువంటి కొన్ని కోటలు, ఇలా రకరకాల దుర్గాలు, కోటలు, వీటిని ఏర్పాటు చేశాడు. దుర్గాని వివిధానిచ, ఇవన్నీ సరిగ్గా ఉండాలి అంటే, ఇవన్నీ బలంగా గనక ఉండాలి అంటే ఘోషాన్, గొల్లపల్లెలు కావాలి. ఘోష ఆభీరపల్లి స్యాత్ అని, ఆ ఘోషాలు, గొల్లపల్లెలను, వాటిని సరిగ్గా కట్టించాడు. వ్రజాన్, ఆ గొల్లపల్లెలకి పక్కనే గోవులు హాయిగా తిరగటానికి, ప్రశాంతంగా తిరగటానికి, ఆ తిరిగేటువంటి గోవులకు ఇతర జంతువుల తాలూకు బెడద ఉండకుండా ఉండటానికి కొన్ని గోశాలను కూడా కట్టించాడు. వ్రజాన్, వీటన్నిటి రక్షణ కోసం శిబిరాన్, అక్కడక్కడ వార్ బేసుల్ని, మిలిటరీ బేసుల్ని ఏర్పాటు చేశాడు. శిబిరాన్. ఆకరాన్, అక్కడక్కడ ఈ గోల్డ్ వాల్ట్ లాంటివి ఏర్పాటు చేశాడు. గోల్డ్ రిజర్వ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ రిజర్వ్స్ కొన్ని కట్టించాడు. ఖేట ఖర్వటాన్, వ్యవసాయ ప్రధానంగా ఉండేటువంటి గ్రామాలు, ఖేట గ్రామాలు అనే గ్రామాలు, వాటిని విడిగా ఏర్పాటు చేశాడు. ఖర్వటాన్, పర్వత ప్రాంతాలలో, సరిగ్గా పర్వతం తాలూకు కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర ఉండేటువంటి గ్రామాలు, వాటిని కూడా ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి వాళ్ళ పనులకు తగ్గట్లుగా అక్కడ నివాసం ఉండవలసిందిగా అందరినీ ఆదేశించాడు. గ్రామాన్ పురః పత్తనాని దుర్గాని వివిధాని చ ఘోషాన్ వ్రజాన్ శిబిరాన్ ఆకరాన్ ఖేట ఖర్వటాన్ అనే తీరులో నివాసాన్ కల్పయాన్ చక్రే పృథు అని మహర్షి గారు చెప్తున్నారు. అదేంటి నివాసాన్ కల్పయాన్ చక్రే అంటున్నారు? పృథువు గారి పైన చాలామంది రాజులు ఉన్నారు. స్వయంభూమనువు గారి దగ్గర నుంచి తీస్తే పృథువు గారి వరకు సుమారుగా 7-8 తరాలు తేలినాయి కదా. వాళ్ళందరూ ఏం చేశారు అంటే, వాళ్ళందరూ ఈ పని చేయలేదు. ప్రాక్ పృథోరిహ నైవైష పురగ్రామాది కల్పన యథాసుఖం వసంతి స్మ తత్ర తత్ర అకుతో భయా అని మహర్షి గారు చెప్తున్నారు. పృథు మహారాజు గారి కంటే ముందుండే రాజులు ఎవరు ఈ పురాలు, గ్రామాలు, పట్టణాలు అనేటువంటి తీరులో విభాగం చేయలేదు. ఈ భూమి అందరిది అనుకున్నారు. కాబట్టి ఎవరు ఎక్కడ ఉండదలుచుకుంటే అక్కడ ఉండటమే, ఎవరికి ఎక్కడైనా ఉండటం వీలు పడకపోతే అక్కడి నుంచి బయలుదేరి ఇంకో చోటికి వెళ్ళటమే, సంచారం చేస్తూ ఉండటమే. ఎవరికి భయం పోగొట్టుకోగలిగిన శక్తి ఉంటే వాళ్ళు భయం పోగొట్టుకుని అక్కడ స్థిరంగా ఉండటమే అనే పద్ధతి ఉండేది. అందువల్ల ప్రాక్ పృథోహో, పృథువు గారి కంటే ముందు ఇహ ఈ భూలోకంలో నైవ ఏషా పురగ్రామాది కల్పన, ఈ పురము, గ్రామము, పట్టణము లాంటి వ్యవస్థ ఏమీ ఉండేది కాదు. ఈ పృథువు గారు వచ్చి వ్యవస్థ చేసేసరికి దాంట్లో ఉండే సుఖం జనాలకు కూడా తెలిసొచ్చింది. యథాసుఖం వసంతి స్మ, యథాసుఖం, ఒక్కొక్కరికి ఒక్కో చోట ఉంటే సుఖం. గొల్లపల్లిలో ఉండేటువంటి వాళ్ళకి ఆ అడవి పక్కన ఉంటే సుఖం, పర్వత ప్రాంతంలో ఉండవలసిన వాళ్ళకి అక్కడ ఉంటే సుఖం. కాబట్టి అక్కడే నివాసాలను ఏర్పాటు చేయటంతో వాళ్ళకి కావలసిన సుఖం వాళ్ళకి దక్కింది, వాళ్ళ సౌకర్యాలు వాళ్ళకి దక్కినాయి. దాంతో యథాసుఖం వసంతి స్మ తత్ర తత్ర, ఈ పృథు మహారాజు గారు ఏర్పాటు చేసినటువంటి ఆ నివాస ప్రాంతాల్లో అకుతో భయా, ఎవరికి
వేరే భయమేమీ లేకుండా నివాసం ఉండేటువంటి అవకాశం కూడా లభించింది. దాన్ని అందరూ వాడుకొని సుఖంగా ఉండటం ప్రారంభించారు. ప్రాక్ పృథోరివ నైవేష పురగ్రామాది కల్పన యథాసుఖం వసంతి స్మ తత్ర తత్ర అకుతో భయా అని మహర్షి గారు చెప్పి 32 శ్లోకాలు కలిగినటువంటి ఈ 18వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేస్తున్నారు. పృథుకృత పృథివీ దోహన వర్ణనం అనే పేరు కలిగినటువంటి అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో ఇంతకుముందు అధ్యాయంలో చేసినట్లుగా పృథు మహారాజు గారు భూమిని బెదిరించటము, ఆవిడ బెదిరి స్తుతి చేయటం పూర్తయిన తర్వాత కూడా ఈయన కోపం తగ్గకపోవటంతో, నువ్వు ఇలా కోపంగా చూస్తే లాభం లేదు, నన్నేదో చేస్తే కూడా లాభం లేదు, ఉపాయంగా ఏదైనా చేయాలి, ఉపాయాన్ని ఆలోచించాలి, ఆ ఉపాయాన్ని ప్రకారం గనక నువ్వు నడుచుకుంటే నువ్వు అనుకున్నది తీరుతుంది, నా మీద కోపంతో ఉంటే ఏమీ తీరదు అని భూమి చెప్పటము. ఆ ఉపాయాన్ని కూడా తానే చెప్పి, ఏదైనా ఒక దూడని తీసుకొచ్చి సరిగ్గా పనిచేస్తే గనక నాలో ఎవరికి కావలసిన ఆహారం వారికి దక్కుతుంది అని చెప్పటము. దానికి తగ్గట్టుగా పృథు మహారాజు గారు వ్యవసాయ పద్ధతుల ద్వారా భూమి నుంచి ఆహారాన్ని సంపాదించే విధానాన్ని కనుగొనటము, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఆయన్ని అనుసరించి వాళ్ళ ఆహారాలను పొందటము అనేటువంటి అంశం ఉంది. దాంతోపాటు భూమికి పృథివీ అనే పేరు రావటానికి గల కారణము, ఈ భూమిలో ఆయన చేసినటువంటి పుర గ్రామాది వ్యవస్థ, వీటన్నిటిని గురించి కూడా చిన్న చిన్న వివరణలు ఉన్నాయి. ఈ వివరణలతో కూడినటువంటి 18వ అధ్యాయం ఇక్కడికి పూర్తయితే 19వ అధ్యాయాన్ని మైత్రేయ మహర్షి గారు ఇలా ప్రారంభిస్తున్నారు. మైత్రేయ ఉవాచ అథాదీక్షత రాజాతు హయమేధ శతేన సహ బ్రహ్మావర్తే మనోహక్షేత్రే యత్ర ప్రాచీ సరస్వతి అని. రాజ్యంలో ప్రజలకు ఉన్నటువంటి ప్రధాన సమస్యను మహారాజు గారు తీర్చేశాడు. ప్రజలకు సమస్య, ఏం సమస్య ఆ రోజు వచ్చింది అంటే, ఎవరికి తిండి సరిగ్గా లేదు, అందరూ ఆకలికి అల్లలాడిపోతున్నారు అనే సమస్య. ఆ సమస్యని పృథు మహారాజు గారు తీర్చేశాడు. తీర్చిన తర్వాత అథ ప్రజల తిండి అనే సమస్య తీరిన తర్వాత, ప్రజల కడుపులు నిండిన తర్వాత, ప్రజలలో ధర్మబుద్ధిని పెంచటం కోసం, ఆ ధర్మబుద్ధిని పెంచటం అనేది తాను ఆచరించి చూపించడం ద్వారా పెంచటం కోసం రాజా, నిజమైన రాజుగా ఉండేటువంటి ఆయన పృథు మహారాజు గారు అదీక్షత, తాను యజ్ఞాలను చేయటానికి కూర్చున్నాడు. అది కూడా ఎలా కూర్చున్నాడు అంటే, హయమేధ శతేన సహా, ఒకేసారి 100 అశ్వమేధాలు చేస్తాను అని చెప్పి దీక్షగా కూర్చున్నాడు. అశ్వమేధం అంటే చిన్న చితక క్రతువు కాదు, చిన్న పని కాదు. సుమారు 2 సంవత్సరాలకు పైగా పట్టేటువంటి క్రతువు. గుర్రం తిరగటమే సంవత్సరం పాటు తిరగాలి, అది కాక చాలా పనులున్నాయి. అన్నీ కలుపుకుంటే సుమారుగా 2 సంవత్సరాలు కనీసం పట్టచ్చు. గుర్రం రావటం ఆలస్యమైతే ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. అలాంటి అశ్వమేధాన్ని 100 అశ్వమేధాలను చేస్తాను అని, అది కూడా ఒకేసారి ఒకే అటెంప్ట్లో, ఒకటి పూర్తవుతూనే ఇంకోటి మొదలు పెట్టడం, ఇంకోటి పూర్తవుతూనే ఇంకోటి మొదలు పెట్టడం అనే తీరులో చేస్తాను అని కూర్చున్నాడు. అథాదీక్షత రాజాతో హయమేధ శతేన సహా. దానికి మంచి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. దానికి బ్రహ్మావర్తం అని పేరు. అది తన వంశంలో ప్రధాన పురుషుడైనటువంటి మనువు గారి క్షేత్రం, మనువు గారు సాధన చేసుకున్నటువంటి ప్రాంతం, దాన్ని ఎంచుకున్నాడు. యత్ర ప్రాచీ సరస్వతి, ఆ ప్రాంతంలో, బ్రహ్మావర్తం అనేటువంటి ప్రాంతంలో సరస్వతీ నది ప్రాగ్వాహిని తూర్పుకు ప్రవహిస్తూ ఉంటుంది. అలా తూర్పుకు సరస్వతీ నది ప్రవహించేటువంటి బ్రహ్మావర్తం అనే ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ ఒకేసారి సింగిల్ అటెంప్ట్లో 100 అశ్వమేధాలు చేస్తాను అని దీక్షగా కూర్చున్నాడు. బ్రహ్మావర్తం అనే దాని గురించి సరస్వతీ దృషద్వత్యోహో దేవనద్యోర్ యదంతరం తం దేవనిర్మితం దేశం బ్రహ్మావర్తం ప్రచక్షతే అని ఒక లక్షణం ఉంది. సరస్వతి అని ఒక నది, ఇప్పుడు కనుమరుగైపోయినటువంటి నది. దృషద్వతి అని ఇంకో నది, ఇది కూడా కనుమరుగైపోయినట్లుంది. ఈ 2 నదులకు మధ్యలో ఉండేటువంటి ప్రాంతం, ఈ 2 దేవనదులు, ఈ దేవనదుల మధ్యలో ఉండేటువంటి ప్రాంతానికి దేవతలు నిర్మించిన, దేవతలకు చాలా ఇష్టమైనటువంటి ప్రాంతానికి బ్రహ్మావర్తం అని పేరు.
ఆ బ్రహ్మావర్తంలో ఈయన కూర్చున్నాడు. అందులోనూ సరస్వతీ నది తూర్పుకి ప్రవహించేటువంటి ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ దీక్షగా కూర్చున్నాడు. దీక్షగా కూర్చున్నవాడు సింగిల్ అటెంప్ట్లోనే 99 అశ్వమేధాలు పూర్తి చేసేశాడు. 99 అశ్వమేధాలు అయిపోయినాయి. తదభిప్రేత్య భగవాన్ కర్మాతిశయమాత్మన శతక్రతుర్నమమృషే పృథోర్ యజ్ఞమహోత్సవం. 100వ అశ్వమేధం ప్రారంభించాడో లేదో 100వ అశ్వమేధం ప్రారంభించేసరికి తదభిప్రేత్య ఈయన 99 విజయవంతంగా పూర్తి చేసేసుకున్నాడు. 100వ అశ్వమేధం కూడా మొదలుపెట్టేశాడు. ఈయన అశ్వమేధం గనక 100వ అశ్వమేధం పూర్తి చేసేస్తే ఇంకా నాకు ఈయనకి తేడా ఉండదు అని భయపడ్డాడు ఇంద్రుడు. ఇంద్రుడు అంటేనే శతక్రతు అని పేరు. శతక్రతు 100 అశ్వమేధాలు చేసినవాడు ఇంద్ర పదవికి వెళతాడు. అలా 100 అశ్వమేధాలను చేసి ఇంద్ర పదవికి వెళ్ళిన వాడిని నేను. ఈ ఇంద్ర పదవికి పోటీ ఇంకొకళ్ళు ఉండరు అనేటువంటి నమ్మకం నాకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పృథుమహారాజు గారు కనుక ఈ 100వ అశ్వమేధాన్ని విజయవంతంగా పూర్తి చేసేస్తే కనీసం నాతో సమానమైపోతాడు, అప్పుడు నాకు గొప్పతనం అనేది మిగలదు అని ఇంద్రుడే భయపడ్డాడు. భగవాన్ కర్మాతిశయం ఆత్మనః శతక్రతు నమమృషే. అందులోనూ ఈ పృథుమహారాజు గారు మిగతా వాళ్ళలాగా ఒకదాని తర్వాత ఎప్పుడో ఇప్పుడు చేసి 4 ఏళ్ల తర్వాత గ్యాప్ ఇచ్చి మరొకటి అలా చేయలేదు. సింగిల్ అటెంప్ట్లోనే చేసేస్తున్నాడు. కూర్చున్నాడు, లేవట్లేదు. ఆయనకి మంచి ప్రతాపవంతుడైనటువంటి కొడుకు ఒకడున్నాడు. ఆ కొడుకు సహాయంతో టపటపా అన్నిటినీ లాగించేసేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పేరు మళ్ళీ నాకు మిగలదు, పృథుమహారాజు గారి అశ్వమేధాలకే పేరు వచ్చేస్తుంది అని కర్మాతిశయం ఆత్మనః శతక్రతు నమమృషే. తనకంటే గొప్పగా 100 అశ్వమేధాలను పూర్తి చేయటం అనే అంశాన్ని ఇంద్రుడు సహించలేకపోయాడు. అండర్లైన్ చేసుకుందాము, తర్వాత దీన్ని వివరించుకుందాము. నమమృషే పృథోర్ యజ్ఞ మహోత్సవం. అందులోనూ ఈ పృథువు గారి యొక్క యజ్ఞంలా సాగటం లేదు, పెద్ద ఉత్సవంలా సాగుతోంది. ఈ ఉత్సవంలా సాగేటువంటి యజ్ఞంలో అందరూ పాలు పంచుకుంటున్నారు. రాజ్యంలోని ప్రజలందరూ కూడా పాలు పంచుకుంటున్నారు. దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. రాజుగారే ఇంత దీక్షగా చేస్తుంటే, ఇంత భోగభాగ్యాలను అనుభవించవలసినటువంటి రాజుగారే ఇలా ఉంటే మనం ఎలా ఉండాలి అని ఎవరికి వారు ఇన్స్పైర్ అవుతున్నారు. అందుకని అదొక మహోత్సవంలాగా సాగిపోతోంది. ఇలా మహోత్సవంగా యజ్ఞాలు సాగటం అనేది ఇంద్రుడికి ఎందుకో బుద్ధి కాలేదు. అందువల్ల తదభిప్రేత్య భగవాన్ కర్మాతిశయమాత్మనః శతక్రతుర్నమమృషే పృథోర్ యజ్ఞ మహోత్సవం. ఆయన దాన్ని సహించలేకపోయాడు ఇంద్రుడు గారు. పోనీ ఈ ఉత్సవంగా సాగటము, లేకపోతే 100 యజ్ఞాలు ఒకే ప్రయత్నంతో లాగేసేయటము లాంటి వాటిని వదిలేసినా తన యజ్ఞాల్లో లేనటువంటి ఒక విశేషం ఈ యజ్ఞంలో ప్రతి యజ్ఞంలోనూ కనిపిస్తోంది అని ఇంద్రుడు కొంచెం బాధపడ్డాడు. ఏమా గొప్పతనము అంటే, యత్ర యజ్ఞపతి సాక్షాత్ భగవాన్ హరిరీశ్వర అన్వభూయత సర్వాత్మ సర్వలోక గురు ప్రభు అనే గొప్పతనం. అప్పటికి సృష్టిలో మొదటి రోజులు కాబట్టి, మళ్ళీ కలియుగం ముదిరిపోయిన రోజులు కావు కాబట్టి మంత్రాలు చెబితే దేవతలు కిందకి దిగి వచ్చేవాళ్ళు యజ్ఞాల్లోనూ. అలా మంత్రాలు చెప్తే దేవతలు దిగి రావటం అనేది అందరికీ పరిచయం ఉన్నటువంటి రోజులే అవి. కానీ ఈ యజ్ఞంలో విశేషం ఏంటంటే, ఈ యజ్ఞంలో యజ్ఞపతి, ఈ యజ్ఞాలన్నిటికీ నాయకుడైనటువంటి శ్రీహరి సాక్షాత్ భగవాన్, పరమ పూజనీయుడు, యజ్ఞాలతో పూజించటానికి నిజంగా అర్హుడైనటువంటి ఆ హరిహి, ఈశ్వర సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీహరి యజ్ఞాల్లో మంత్రాలు చెప్పంగానే పరిగెత్తుకొచ్చేసి కూర్చుంటున్నాడు. కూర్చోవటం మాత్రమే కాదు, అన్వభూయత, అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తున్నాడు. ఒట్టి మంత్రాలతో పిలిచిన వాళ్ళకి మాత్రమే కనిపించడం కాదు, యజ్ఞం చేసేటువంటి పృథుమహారాజు గారికి మాత్రమే కనిపించడం కాదు, చూడ్డానికి వచ్చిన వాళ్ళకు కూడా కనిపించేసేస్తున్నాడు. అన్వభూయత. సర్వాత్మ, ఆయన సర్వాత్మకుడే అయినప్పటికీ ఏదో ఒక రూపాన్ని ధరించి యజ్ఞంలో
కనిపిస్తున్నాడు. ఏ రూపాన్ని ధరిస్తున్నాడు అంటే ఆ మంత్రంలో ఏ విశేషణాలతో ఋత్విక్కులు పిలుస్తున్నారో ఆ రూపాన్ని ధరించి ఆ మేకప్ వేసుకుని దిగొస్తున్నాడు. సర్వలోక గురువు, ఈ లోకాలన్నిటికీ గురువు అయినటువంటి వాడు, లోకాల్లో అందరికంటే పెద్దయిన వాడు, ప్రభువు అందరికంటే సమర్థుడైన వాడు ఆయన రావాలనే నియమమేమీ లేదు, కానీ పిలిస్తే టకటకా వచ్చేస్తున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనిపిస్తున్నాడు. ఇలాంటి యజ్ఞం ఇంతకుముందు జరిగిన దాఖలాలు లేనే లేవు. అలాంటివి 99 యజ్ఞాలు విజయవంతంగా అయిపోయినాయి, 100వ యజ్ఞం కూడా ప్రారంభమైంది అనేసరికి ఈ గొప్పదనాన్ని ఇంద్రుడు భరించలేకపోయాడు. యత్ర యజ్ఞపతి సాక్షాత్ భగవాన్ హరిరీశ్వర అన్వభూయత సర్వాత్మా సర్వలోక గురు ప్రభువు అని ఇంద్రుడికి ఇబ్బంది అయిపోయింది. పోనీ ఏదో శ్రీహరి వచ్చాడు, వాళ్ళు మంత్రాలతో పిలిచారు వచ్చారు అని అనుకుందామా అంటే వచ్చేవాడు ఒంటరిగా ఎప్పుడూ రావటం లేదు. అన్వితో బ్రహ్మశర్వాభ్యాం లోకపాలై సహానుగై ఉపగీయమానో గంధర్వై మునిభిశ్చాప్సరో గణైగా వస్తున్నాడు. ప్రతి యజ్ఞంలోనూ ఈ శ్రీమన్మహావిష్ణువుని పిలిస్తే, మంత్రాలతో పిలిస్తే మీరు కూడా రండి అని బ్రహ్మగారిని అలాగే శివుణ్ణి ఇద్దరిని పిలిచేస్తున్నాడు. వాళ్ళిద్దరూ కూడా ఈయనతో కలిసి వచ్చేస్తున్నారు. ఈ ముగ్గురు మూర్తులు వచ్చి కూర్చుంటున్నారు. అన్విత బ్రహ్మ శర్వాభ్యాం. పోనీ బ్రహ్మ శివుడు వీళ్ళిద్దరే కాదు, లోకపాలై సహానుగై, లోకపాలకులను కూడా మీరు కూడా రండి అని ఈయనే పిలుస్తున్నాడు. లోకపాలకుడు కూడా ఈయన వెంట వచ్చేస్తున్నారు. లోకపాలకులు వాళ్ళు ఒంటరిగా రారు, సహానుగై వాళ్ళ పరిచారగణము, వాళ్ళతో కూడా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇంతమంది దేవతలు చేరితే వాళ్ళని పాటలతో సంతృప్తిపరచడానికి గంధర్వులు రావాల్సిందే కదా, పిలవకపోయినా. సో గంధర్వులు వచ్చేస్తున్నారు. గంధర్వులు వచ్చి ఈ దేవతలని, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని వీళ్ళందరినీ బాగా స్తుతి చేసి పాటలు పాడుతున్నారు. ప్రధానంగా ఈ యజ్ఞపతి అయినటువంటి శ్రీహరిని పాటలు పాడి సంతోషపెడుతున్నారు. ఉపగీయమాన గంధర్వై. ఇంతమంది చేరేసరికి మునులు కూడా ఎక్కడి నుంచో బిలబిలమంటూ వాళ్ళు వచ్చేశారు. మునులు వచ్చి వాళ్ళు వాళ్ళ భాషలో ఈ శ్రీహరిని స్తుతి చేస్తున్నారు. మునిభి ఉపగీయమాన. వీళ్ళందరూ ఉంటే మేమేం తక్కువ తిన్నామా అనుకున్నట్లుగా అప్సరోగణై, అప్సరసలు వచ్చి వాళ్ళు పాడి వాళ్ళు నాట్యాలు చేసేస్తున్నారు. దాంతో అదంతా పెద్ద మహోత్సవంగాను కోలాహలంగాను సర్వదేవతామయంగాను సాగిపోతోంది. దీన్ని ఇంద్రుడు అస్సలు భరించలేకపోతున్నాడు. అన్వితో బ్రహ్మశర్వాభ్యాం లోకపాలై సహానుగై ఉపగీయమానో గంధర్వై మునిభిశ్చాప్సరో గణై. పోనీ వచ్చిన వాళ్ళని ఇంతటితో వచ్చిన వాళ్ళు ఏదో వచ్చారులే అనుకుందామా అంటే సరిపోవటం లేదు. సిద్ధా విద్యాధరా దైత్యా దానవా గుహ్యకాదయ సునందనంద ప్రముఖా పార్శ్వద ప్రభరాహరే. వీళ్ళందరూ కూడా వచ్చేశారు. సిద్ధాహ, ఆకాశంలో రకరకాల సిద్ధులను ప్రదర్శించేటువంటి సిద్ధజాతుల వాళ్ళు దిగారు. విద్యాధరాహ, రకరకాల అంతర్ధాన విద్యలు ఉండేటువంటి వాళ్ళు దిగారు. దైత్యాహ, ఎక్కడా లేని వాళ్ళు మంచి మంచి రాక్షసులు వాళ్ళు కూడా దిగేశారు. దానవాహ, రాక్షసుల్లోనే కొంచెం మార్పుగా ఉండేటువంటి ధనువు గారి వంశంలో పుట్టినటువంటి వాళ్ళు వచ్చారు, మంచి వాళ్లే. గుహ్యకాదయ, గుహ్యకులు అని పిశాచాలలో ఒక మంచి జాతి లేదా ఏదో ఒక జాతి, వాళ్ళలో కూడా యజ్ఞాన్ని చూద్దామని, పాడు చేయకుండా యజ్ఞాన్ని చూద్దామనుకుని వాళ్ళు వచ్చేశారు. ఇది కాక వైకుంఠంలో శ్రీహరికి చాలా ముఖ్యంగా ఉండేటువంటి అనుచరగణమంతా కూడా వాళ్ళందరూ దిగారు. సునంద నంద ప్రముఖా, సునందుడు నందుడు మొదలైన వాళ్ళందరూ కూడా దిగేశారు. వైకుంఠంలో ఏదో మినిమం స్టాఫ్ని అట్టి పెట్టారు, మిగతా వాళ్ళందరూ దిగి వచ్చేశారు. పార్షద ప్రవరాహ, శ్రీహరి అనుచరుల్లో ముఖ్యులైన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. దాదాపు ఇదే రెండో వైకుంఠం అన్నట్లుగా తయారైపోయింది. దీన్ని ఇంద్రుడు అస్సలు భరించలేకపోయాడు. సిద్ధా విద్యాధనా దైత్యా దానవా గుహ్యకాదయ సునందనంద ప్రముఖా పార్షద ప్రవరాహరే అనేదాన్ని ఇంద్రుడు భరించలేకపోయాడు. పోనీ ఏదో శ్రీహరి వస్తే మొత్తం పటాలాన్ని తెచ్చుకున్నాడు అని సంతోషపడ్డం లేకుండా
కపిలో నారదో దత్తో యోగేశాः సనకాదయః తమన్వీయుర్భాగవతాః ఏ చ తత్సేవనోత్సుకాః. వీళ్ళందరూ కూడా దిగబడ్డారు. కపిలుడు సిద్ధానాం కపిలో మునిః అని సిద్ధుల్లో కల్లా శ్రేష్ఠుడైనటువంటి కపిల మహర్షి గారు ఆయన వచ్చేశాడు. నారదుడు దేవర్షుల్లో కల్లా శ్రేష్ఠుడు ఆయన వచ్చేశాడు. దత్తుడు యోగీశాహ యోగీశ్వరుల్లో కల్లా ఉత్తముడు ఆయన వచ్చేశాడు. ఇంకా కూడా యోగేశాహ యోగేశ్వరులైనటువంటి సనకాదయ సనకుడు సనందనుడు సనాతనుడు సనత్కుమారుడు మొదలైన వీళ్ళందరూ దిగిపోయారు. తమన్వీయు ఆయన వెంటే వీళ్ళందరూ వచ్చి వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు. దీనికి తోడు పేరు లేని భాగవతాహ భగవద్భక్తులు చాలామందే దిగొచ్చేశారు. అందులో మానవులున్నారు, మనుషులున్నారు, దేవతలున్నారు, రాక్షసులు కూడా ఉన్నారు. తమన్వీయు భాగవతాహ భగవద్భక్తులు ఎవరుంటే వాళ్ళందరూ వచ్చేశారు. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ఉండాలి కదా అనుకుని. ఇది కాక తత్సేవనోత్సుకాహ భక్తి అంతగా లేకపోయినా సరే భగవంతుడు ఎక్కడో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు కదా, దూరంగా చూసి ఏమైనా దండమైనా పెట్టుకుందాము, కుదిరితే ఏమైనా సేవ చేసుకుందాము అని అనుకునేవాళ్ళు. మరి సెల్ఫీ తీసుకుందాం అనుకునే పిచ్చున్న వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా వచ్చేశారు. తత్సేవనోత్సుకాహ వీళ్ళు వచ్చారు. తత్సేవనోత్సుకాహ భగవంతుడు దూరంగా దొరక్కపోతే పోయే, భగవంతుడి భక్తులు చాలామంది ఇక్కడ అమరి ఉన్నారంటున్నారు కదా, వాళ్ళకైనా సేవ చేసుకుందాము, వాళ్ళనైనా ఒకసారి కలుద్దాము, వాళ్ళ దగ్గరగా చేరితే వాళ్ళతోనైనా సరే మనకి సంపర్కం అనేది మంచిని కలిగజేస్తుంది కదా అని కొంతమంది చేరారు. ఇది ఇంద్రుడు అస్సలు భరించలేని పరిస్థితి. కపిలో నారదో దత్తో యోగేశాः సనకాదయః తమన్వీయుర్భాగవతాః ఏ చ తత్సేవనోత్సుకాః. యత్ర ధర్మదుఘా భూమి సర్వ కామదుఘా సతి దోగ్ధిస్మాభీప్సితానర్థాన్ యజమానస్య భారత అని ఆయనకి పృథుమహారాజు గారికి ఈ యజ్ఞాన్ని చేయటంలో నిర్వహించటంలో ఏమీ ఇబ్బంది కలగటం లేదు అనేదాన్ని కూడా ఇంద్రుడు భరించలేకపోయాడు. ఎందుకంటే ఎత్ర ధర్మదుఘా భూమి, ఆవిడ పృథుమహారాజు గారికి నువ్వు యజ్ఞాలను నా మీద చేసుకో అని ఆశ్రయం ఇచ్చింది. కూతురు కింద వచ్చేసింది కాబట్టి ఆవిడ ఆశ్రయం ఇచ్చింది. ఆశ్రయం ఇచ్చి హాయిగా కూతురు ఇంట్లో ఉండేటువంటి తండ్రిలాగా ఆనందంగా ఆయన యజ్ఞాలు చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించింది. ధర్మదుఘా భూమి, ఎవరికి కావలసినటువంటి ఫలితాన్ని లేదా ఎవరికి కావలసినటువంటి పాలను వాళ్ళకి పితికిచ్చేటువంటి భూమి. సర్వకామ దుఘా సతి, మంచి భూమి. ఈ పృథుమహారాజు గారు నాకు ధర్మం కావాలి అనుకునేసరికి ధర్మదుఘ ఆయనకి ధర్మం అనేటువంటి పాలను పితికిస్తోంది. భూమి ఈ ధర్మం చేసుకోవటానికి అనువుగా ఉంది, ఏ అసౌకర్యాన్ని కలిగించటం లేదు. దీనికి తోడు దోగ్ధిస్మ అభీప్సితాన్ అర్థాన్, ఏం కావాలంటే అది అందిస్తోంది. యజ్ఞానికి చాలా కావలసి ఉంటాయి. అందులో అశ్వమేధం అంటే దానికి లెక్కలేనన్ని వస్తువులు కావాల్సి ఉంటాయి. వాటిని లిస్ట్ అవుట్ చేయటం కూడా సాధ్యపడే విషయం కాదు. మనకి బౌండ్ బుక్స్ కనీసం 5-6 బుక్స్ వస్తాయి, అంత పెద్ద లిస్ట్ ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలకి. అలాంటి పదార్థాలన్నిటినీ కూడా ఏం కావాలంటే దాటిని సప్లై చేసేస్తోంది. దోగ్ధిస్మ అభీప్సితాన్ అర్థాన్ యజమానస్య, నువ్వు యజ్ఞం చెయ్యి, నువ్వు యజ్ఞం చేస్తే నీకు కావాల్సినవన్నిటినీ నేను సప్లై చేసేస్తాను అన్నట్టుగా భూమి ఉంది. భూమే చాలా అనుకూలంగా ఉండటం అనేది ఇంతవరకు ఎవరు ఎరుగరు. అలాంటి పరిస్థితుల్లో ఉంది. దాంతో భారత ఓ విదుర ఇంద్రుడు అస్సలు భరించలేకపోయాడు. ప్రతిసారి ఇంద్రుడు భరించలేకపోయారనే చోట అండర్లైన్ చేసుకోవాలి, చివరిలో దాన్ని చూసుకోవాలి. ఎత్ర ధర్మదుఘా భూమి సర్వకామదుఘా సతి దోగ్ధిస్మాభీప్సితానర్థాన్ యజమానస్య భారత. పోనీ ప్రజలు వాళ్ళెలా ఉన్నారు అంటే ఊహు సర్వరసాన్ సద్య నద్య క్షీర దధ్యన్న గోరసాన్ తరవో భూరి వర్ష్మాణ ప్రాసూయంత మధుచ్యుత అని ప్రజలందరూ కూడా ఈ రాజుగారు చేసేటువంటి యజ్ఞానికి తమ వంతు సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. తమ యజ్ఞం అనే భావనతోనే వాళ్ళందరూ సహకారం చేస్తున్నారు. అసలు ప్రజల దాకా వెళ్ళక్కర్లేదు, ప్రాణం ఉన్న మనసున్న ప్రజల దాకా వెళ్ళనక్కర్లేదు.
ఊహు సర్వరసాన్ నద్య, ప్రాణమున్నట్లు కనిపించినటువంటి నదులే వీళ్లకు కావలసినటువంటి రసాలన్నిటినీ కూడా అందించాయి. ఆ నదులు పారటంలోనే ఈ యజ్ఞానికి కావలసినటువంటి సర్వరసాలు అందేట్లుగా పారటం ప్రారంభించాయి. క్షీర దధి అన్న గోరసాన్, యజ్ఞంలో పాలు కావాలి అంటే ఈ నదులు పాలను ఇవ్వటం ప్రారంభించాయి. మరి నదులు పాలు ఇచ్చాయి అంటే పాలు ఇవ్వటం అని కాదు, నదుల్లో నీళ్లు గనక ఆవులు తాగితే ఆవులు పాలిచ్చాయి అన్నా సరిపోతుంది. ఆ ఆవులే పాలిస్తే ఆ పాలను దధిగా మార్చుకోవటం పెద్ద పని కాదు. ఆ దధిగా గనక మారితే దాని నుంచి గోరసం అంటే నెయ్యి సంపాదించుకోవటం పెద్ద పని కాదు. క్షీర దధి గోరసాన్ ఈ నదులు ఇచ్చేసినాయి, ఆవుల ద్వారా ఇచ్చినాయి. అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా పంటలు పండించి ప్రవహించడం ద్వారా, నీళ్లను అందించడం ద్వారా పంటలను పండించి అన్నాన్ని కూడా, యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరూ తినాలి కదా, ఆ తినే అన్నాన్ని కూడా ఈ నదులు అందించాయి. సో ఒకవైపు భూమి, మరొక వైపు నదులు కూడా ఈ యజ్ఞానికి చాలా అనువుగా పనిచేస్తున్నాయి. తరవో భూరి వర్ష్మాణ, ఒకవేళ ఎవరైనా ఈ అన్నం తినకపోయినా పాలు తాక్కపోయినా మాకు పళ్ళే కావాలి అని అన్నా సరే అక్కడ ఉండే చెట్లు చాలా సహకరిస్తున్నాయి. పెద్ద పెద్ద శరీరాలు, పెద్ద పెద్ద మానులు ఉన్నాయి. తరవహ భూరి వర్ష్మాణ, అవన్నీ కూడా ఎవరికి ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని తీసుకోండి, వీటికేం విలువ ఏమీ లేదు, ఎవరు దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చి కొనుక్కోలేదు అని ప్రాసూయంత, ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని పళ్ళని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తున్నాయి. మధుచ్యుత, ఒక్కొక్క పండు కూడా మధురంగా చాలా తీయగా తినేట్లుగా ఉన్నాయి. సో ఎవరైనా మాకు అన్నం వద్దు, ఎక్కువైంది, పండు తింటాము అంటే పళ్ళు కూడా విరివిగా ఆ ప్రాంతాల్లో లభ్యమవుతున్నాయి. ఎవరూ ఇవ్వక్కర్లేదు, చెట్లే వాటంతటవే ఇస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ పరిస్థితిని ఇంద్రుడు అసలు భరించలేకపోయాడు. ఊహు సర్వరసాన్నద్య క్షీరదధ్యన్న గోరసాన్ తరవో భూరివర్ష్మాణ ప్రాసూయంత మధుచ్యుత. సింధవో రత్ననికరాన్ గిరయోన్నం చతుర్విధం ఉపాయనం ఉపాజహ్రు సర్వే లోకా సపాలకా. సింధవ సముద్రం, ఈ యజ్ఞంలో 100 అశ్వమేధాలు కదా, ఇన్ని యజ్ఞాల్లో దక్షిణలుగా చాలా ఇవ్వాల్సి వస్తుంది అని రత్ననికరాన్, ఎన్నెన్నో రత్నాలను తీసుకొచ్చి సముద్రమే సమర్పించింది. సముద్రంలో ఉండేటువంటి రత్నాలన్నిటినీ జల్లడ పట్టేసి ఈ యజ్ఞంలో దక్షిణల కింద పనిచేస్తున్నారు. ఆ స్థాయిలో సముద్రం కూడా సహకరిస్తోంది. గిరయ అన్నం చతుర్విధం, పర్వతాలు తమలో దొరికేటువంటి 4 రకాలుగా ఉండే ఆహార పదార్థాలను అందిస్తున్నాయి. పర్వతాల్లో రకరకాల ఆహారాలు దొరుకుతాయి, వాటన్నిటినీ పర్వతాలు ఇస్తున్నాయి. భక్ష్యం భోజ్యం లేహ్యం చోష్యం అనే తీరులో ఉండే పర్వతాల్లో దొరికే, కొండల్లో దొరికేటువంటి ఆహారాలన్నిటినీ కొండలు సప్లై చేస్తున్నాయి. అవన్నీ కూడా ఉపాయనం ఉపాజహ్రుహు, ఉపాయనంగా అంటే రాజుగారు యజ్ఞం చేస్తుంటే యజ్ఞానికి మనం ఏమైనా సమర్పించాలి అనుకున్నట్లుగా సమర్పిస్తున్నాయి. ఇంకా సర్వే లోకాహ, రాజ్యంలో ప్రజలు లేదా లోకాలలో ప్రజలు అని విడిగా చెప్పుకోవాలా. సపాలక, లోక పాలకులే వచ్చి అక్కడ కూర్చున్నారు, వాళ్లే యజ్ఞం సజావుగా సాగేటట్లు చూసుకుంటున్నారు అంటే యజ్ఞం ఎంత సౌకర్యంగా జరుగుతోంది అని విడిగా చెప్పుకోవాలా అని మహర్షి గారు అంటున్నారు. సింధవో రత్ననికరాన్ గిరయోన్నం చతుర్విధం ఉపాయనం ఉపాజహ్రు సర్వే లోకా సపాలకా అని. సో యజ్ఞం ఏ ఇబ్బంది లేకుండా ఏ యజ్ఞానికి ఆ యజ్ఞం సాగిపోతూనే ఉంది. అలా 99 అయిపోయినాయి. 100వ యజ్ఞం అనేది మొదలైంది. అప్పుడు ఇతిచ అధోక్షజేషస్య పృథోస్తు పరమోదయం అసూయన్ భగవాన్ ఇంద్ర ప్రతిఘాతమచీకరత్. ఇంద్రుడు చూస్తూనే ఉన్నాడు, అయ్యోజో మొదటిది అయిపోయింది, రెండోది అయిపోయింది, మూడోది అయిపోయింది, 99ది అయిపోయింది అని అనుకున్నాడు. భరించలేకపోతున్నాడు. పోనీ ఏమైనా చిన్నపాటి విఘ్నం చేద్దాము అని అనుకుంటే ఈయన పృథు మహారాజు గారు అధోక్షజేషస్య, కేవలం అధోక్షజుణ్ణి, ఆ శ్రీహరిని ఈశ్వరుడిగా, ఆ శ్రీహరినే దేవతగా పెట్టుకుని యజ్ఞాలు చేస్తున్నాడు. అలాంటి యజ్ఞాలకి విఘ్నాలు చేయటం చాలా కష్టం. పృథోహో, ఈ పృథువు గారు యజ్ఞం మీద యజ్ఞం చేసేసుకుంటూ పోతున్నాడు.
ఇంకా ఆగితే లాభం లేదు అనుకున్నాడు. పృథోస్తు పరమోదయం, ఈయన ఇంకా అభివృద్ధిలో చివరి స్థాయికి కూడా వెళ్ళిపోతున్నాడు. 100వ అశ్వమేధం చేసేశాడు అంటే ఇంకా చేయవలసింది ఏమీ లేదు అనే పరిస్థితికి వచ్చేస్తాడు. ఇలాంటి పరమోదయం భరించడానికి వీల్లేదు. అక్కడ శ్రీహరి ఉంటే ఉండని మనం ఎలాగైనా విఘ్నం చేయాలి అని ఇంద్రుడు అనుకున్నాడు. అసూయన్, ఇంద్రుడు చాలా అసూయతో ఉన్నాడు. అసూయతో ఉన్న భగవాన్ ఇంద్ర, పూజనీయుడైనటువంటి ఇంద్రుడు, ఆయన ప్రతిఘాతం అచీకరత్, ఈ 100వ యజ్ఞానికి 100వ యజ్ఞానికి విఘ్నం అనే దాన్ని ధైర్యం తెచ్చుకుని చేసేశాడు, విఘ్నం చేసేశాడు. ఇది చ అధోక్షజేషస్య పృథోస్తు పరమోదయం అసూయన్ భగవానింద్ర ప్రతిఘాతం అచీకరత్ అని మహర్షి గారు చెప్తున్నారు. ఏ రకంగా ప్రతిఘాతం చేశారు అనే దాన్ని పైన చూద్దాం. ఇంద్రుడంతటి వాడు భగవాన్ ఇంద్ర అని పూజనీయుడైతే ఆయన అసూయన్ అనేది ఎందుకు అవుతుంది అంటే ఇంకా తర్వాత చూద్దాం, వాటన్నిటిని తర్వాత చూద్దాం. కాకపోతే ముందు చూసుకోవలసిన అంశాలను చూసుకుందాం. ముందు చూసుకోవలసిన అంశం ఏమిటి అంటే, ఈ భూమి అనేది ఎవరికి కావలసినటువంటి ప్రయోజనాన్ని వాళ్లకు అందిస్తుంది. ఇది మొత్తం గత అధ్యాయం తాలూకు సారం. ఎవరు అందులో ఉన్నా సరే, మనుషులుంటే మనుషులకు కావలసిన ప్రయోజనాన్ని అందిస్తుంది, ఋషులుంటే ఋషులకు కావలసిన ప్రయోజనాన్ని అందిస్తుంది, లేదా దేవతలుంటే దేవతలకు అందిస్తుంది, గంధర్వులు, విద్యాధరులు, అప్సరసులు ఎవరు వస్తే వాళ్ళకు కావలసిన ప్రయోజనాన్ని ఈ భూమి అందిస్తుంది. అయితే భూమి అందించే ప్రయోజనాల్లో చాలా లీస్ట్ ప్రయోజనం కింద తిండి గింజలు అని చెప్పుకోవచ్చు. భూమి అందించేటువంటి ఈ తిండి గింజలతో ఏం చేసేటట్లు అంటే తిని బతికేటట్లు, అంతే కదా. బతకటం అనేది జరిగిపోయేటువంటి ప్రక్రియ. దానికోసం ఈ తిండి గింజలు తినటం అనే దాన్ని, దానికోసం భూమి పుట్టింది అనుకోవటం అనే దాన్ని చాలా తక్కువగానే అనుకోవచ్చు. కాబట్టి అది లీస్ట్ ప్రయోజనం. ఈ భూమి యొక్క అసలు ప్రయోజనం ఏమిటి అని చూపించటానికి, అందులో మనిషి అన్నవాడు భూమిని ఎలా ఉపయోగించుకోవాలి అని చూపించటానికే పృథు మహారాజు గారు ఒకే చోట కూర్చొని, పవిత్రమైన ప్రదేశంలో కూర్చొని యజ్ఞాలు చేయటం అనేది ప్రారంభించాడు. ఈ భూమిని యజ్ఞాలు చేయటానికి, మంచి పనులు చేయటానికి, ధర్మంగా ఉండటానికి, ధర్మం చేసుకోవటానికి వాడుకోవాలి. ధర్మాన్ని అందించటం అనేది భూమి యొక్క పని, భూమి యొక్క అసలు ప్రయోజనం. ఈ ధర్మం ద్వారా పరమోదయం, అన్నిటికంటే గొప్ప అభ్యున్నతిని పొందగలగటం అనేది మానవుడి యొక్క వంతు. సో ఈ లైన్లో భూమి, దాని ప్రయోజనం, దాని చివరి ప్రయోజనం, దాన్ని అందుకోగలగటం అనేటువంటి లైన్లో మనం ఎక్కడ ఉన్నాము అనేది $1 మిలియన్ క్వశ్చన్. మనం ఈ భూమిని సరిగ్గా తిండి గింజల దగ్గరైనా సవ్యంగా వాడుకుంటున్నామా? భూమి యొక్క సారాన్ని తిండి గింజల్లోకి లాక్కుని ఆ తిండి గింజల్ని తిని మనం ఆరోగ్యంగా పెరుగుతున్నామా? దాన్ని మించినటువంటి స్థాయిలో భూమిని ధర్మం కోసం వాడుకోగలుగుతున్నామా? ఇవన్నీ కాదు, అసలు భూమిని తన మానాన్న దాన్ని ఉండనిస్తున్నామా? ఈ లైన్లో మనం ఎక్కడ ఉన్నాము, ఏ పాయింట్లో ఉన్నాము, లేదా ఇంకా కిందకి దిగిపోయేటువంటి పాయింట్స్లో ఉన్నామా అని ఈ సందర్భంగా మనం తప్పకుండా చూసుకోవాలి. చూసుకుని దీన్ని ఎవరు అడగక్కర్లేదు, ఎవరికి సమాధానం చెప్పుకోనక్కర్లేదు. ఎవరికి వారే సమాధానం చెప్పుకుని భూమి ద్వారా అందుకోవలసినటువంటి ప్రయోజనం, ఆ ప్రయోజనంలో మనం ఉన్నటువంటి పాయింట్, అక్కడి నుంచి పైకి వేయవలసినటువంటి అడుగు తాలూకు పాయింట్ అనే విషయాలని మనకి మనమే చెప్పుకోవాలి. మనకి మనమే చెప్పుకుని భూమి తాలూకు అసలు సిసలు ప్రయోజనాన్ని మనం పొందగలగాలి. అలా భూమి తాలూకు ప్రయోజనాన్ని పొందగలిగేలా, నిజంగా భూమి యొక్క ఉత్పత్తి, భూమి మీద మనం పుట్టడం అనేటువంటి దానికి సిసలు ప్రయోజనాన్ని మనం అందుకునేలా చూడవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. కొంచెం ఆలస్యమైనా సరే ఓర్పుగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధం 18వ అధ్యాయంలో 18వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అలాగే 19వ అధ్యాయంలో కూడా మరికొన్ని శ్లోకాలు పారాయణ చేసుకుందాం.
అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే అష్టాదశాధ్యాయే శ్లోకాః అష్టాదశాధ్యాయే శ్లోకాః వత్సేన పితరోర్యమ్ణా వత్సేన పితరోర్యమ్నా కవ్యం క్షీరమధుక్షత కవ్యం క్షీరమధుక్షత ఆమపాత్రే మహాభాగాః ఆమపాత్రే మహాభాగాః శ్రద్ధయా శ్రాద్ధదేవతాః శ్రద్ధయా శ్రాద్ధదేవతాః ప్రకల్ప్య వత్సం కపిలం ప్రకల్ప్యవత్సం కపిలం సిద్ధాః సంకల్పనామయీం సిద్ధాः సంకల్పనామయీం సిద్ధిం నభసి విద్యాంచ సిద్ధిం నభసి విద్యాం చ ఏ చ విద్యాధరాదయః ఏ చ విద్యాధరాదయః అన్యే చ మాయినో మాయాం అన్యే చ మాయినో మాయాం అంతర్ధానాద్భుతాత్మనాం అంతర్ధానాద్భుతాత్మనాం మయం ప్రకల్ప్య వత్సంతే మయం ప్రకల్ప్య వత్సంతే దుదుహుర్ధారణామయీం దుదుహుర్ధారణామయీం యక్షరక్షాంసి భూతాని యక్షరక్షాంసి భూతాని పిశాచాః పిశితాశనాః పిశాచాః పిశితాశనాః భూతేశ వత్సా దుదుహుః భూతేశవత్సా దుదుః కపాలే క్షతజాసవం కపాలే క్షతజాసవం తథా హయో దందశూకాః తథా హయోదందశూకాః సర్పానాగాశ్చ తక్షకం సర్పానాగాశ్చ తక్షకం విధాయ వత్సం దుదుహుః విధాయ వత్సం దుదుః బిలపాత్రే విషంపయః బిలపాత్రే విషంపయః పశవో యవసం క్షీరం పశవో యవసం క్షీరం వత్సం కృత్వా చ గోవృషం వత్సం కృత్వా చ గోవృషం అరణ్యపాత్రే చాధుక్షన్ అరణ్యపాత్రే చాధుక్షన్ మృగేంద్రేణ చ దంష్ట్రిణః మృగేంద్రేణ చ దంష్ట్రిణః క్రవ్యాదాః ప్రాణినః క్రవ్యం క్రవ్యాదాః ప్రాణినః క్రవ్యం దుదుహుస్వే కలేవరే దుదుహుస్వే కలేవరే సుపర్ణవత్సా విహగాః సుపర్ణవత్సా విహగాః చరంచాచరమేవ చ చరం చాచరమేవ చ వటవత్సా వనస్పతయః వటవత్సా వనస్పతయః పృథగ్రసమయం పయః పృథగ్రసమయం పయః గిరయో హిమవద్వత్సాః గిరయో హిమవద్వత్సాః నానాధాతూన్ స్వసానుషు నానాధాతూన్ స్వసానుషు సర్వే స్వముఖ్యవత్సేన సర్వే స్వముఖ్యవత్సేన స్వే స్వే పాత్రే పృథక్ పయః స్వే స్వే పాత్రే పృథక్ పయః సర్వకామదుఘాం పృథ్వీం సర్వకామదుఘాం పృథ్వీం దుదుహుః పృథుభావితాం దుదుః పృథుభావితాం ఏవం పృథ్వాదయః పృథ్వీం ఏవం పృథ్వాదయః పృథ్వీం అన్నాదాస్వన్నమాత్మనః అన్నాదాస్వన్నమాత్మనః దోహవత్సాదిభేదేన దోహవత్సాదిభేదేన క్షీరభేదం కురూద్వః క్షీరభేదం కురూద్వః తతో మహీపతిః ప్రీతః తతో మహీపతిః ప్రీతః సర్వకామదుఘాం పృథుః సర్వకామదుఘాం పృథుః దుహితృత్వ
दुहितृत्वे चकारे मां दुहितृत्वे चकारे मां प्रेम्णा दुहितृवत्सलः प्रेम्णा दुहितृवत्सलः चूर्णयन् स्वधनुष्कोट्या चूर्णयन् स्वधनुष्कोट्या गिरिकूटानि राजराट् गिरिकूटानि राजराट् भूमण्डलमिदं वैन्यः भूमण्डलमिदं वैन्यः प्रायश्चक्रे समं विभुः प्रायश्चक्रे समं विभुः अथास्मिन् भगवान् वैन्यः अथास्मिन् भगवान् वैन्यः प्रजानां वृत्तिदः पिता प्रजानां वृत्तिरः पिता निवासान् कल्पयाञ्चक्रे निवासान् कल्पयाञ्चक्रे तत्र तत्र यथार्हतः तत्र तत्र यथार्हतः ग्रामान् पुरः पत्तनानि ग्रामान् पुरः पत्तनानि दुर्गाणि विविधानि च दुर्गाणि विविधानि च घोषान् व्रजान् सशिबिरान् घोषान् व्रजान् सशिबिरान् आकरान् खेटखर्वटान् आकरान् खेटखर्वटान् प्राक् पृथोरिह नैवैषा प्राक्पृथोरिह नैवैषा पुरग्रामादिकल्पना पुरग्रामादिकल्पना यथा सुखं वसन्ति स्म यथा सुखं वसन्ति स्म तत्र तत्रा कुतो भयाः तत्र तत्र कुतो भयाः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे अष्टादशोऽध्यायः अष्टादशोऽध्यायः अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे एकोनविंशाध्याये एकोनविंशाध्याये श्लोकाः श्लोकाः मैत्रेय उवाच मैत्रेय उवाच अथादीक्षत राजा तु अथादीक्षत राजा तु हयमेधशतेन सह हयमेधशतेन सह ब्रह्मावर्ते मनोः क्षेत्रे ब्रह्मावर्ते मनोः क्षेत्रे यत्र प्राची सरस्वती यत्र प्राची सरस्वती तदभिप्रेत्य भगवान् तदभिप्रेत्य भगवान् कर्मातिशयमात्मनः कर्मातिशयमात्मनः शतक्रतुर्नममृषे शतक्रतुर्नममृषे पृथोर्यज्ञमहोत्सवम् पृथोर्यज्ञमहोत्सवम् यत्र यज्ञपतिः साक्षात् यत्र यज्ञपतिः साक्षात् भगवान् हरिरीश्वरः भगवान् हरिरीश्वरः अन्वभूयत सर्वात्मा अन्वभूयत सर्वात्मा सर्वलोकगुरुः प्रभुः सर्वलोकगुरुः प्रभुः अन्वितो ब्रह्म शर्वाभ्याम् अन्वितो ब्रह्म शर्वाभ्याम् लोकपालैः सहानुगैः लोकपालैः सहानुगैः उपगीयमानो गन्धर्वैः उपगीयमानो गन्धर्वैः मुनिभिश्चाप्सरो गणैः मुनिभिश्चाप्सरो गणैः सिद्धा विद्याधरा दैत्याः सिद्धा विद्याधरा दैत्याः दानवा गुह्यकादयः दानवा गुह्यकादयः सुनन्दनन्द प्रमुखाः सुनन्दनन्द प्रमुखाः पार्षद प्रवराहरेः पार्षद प्रवराहरेः कपिलो नारदो दत्तो कपिलो नारदो दत्तो योगेशासनकादयः योगेशासनकादयः तमन्वीयुर्भागवताः तमन्वीयुर्भागवताः ये च तत्सेवनोत्सुकाः ये च तत्सेवनोत्सुकाः यत्र
ధర్మదుఘా భూమి యత్ర ధర్మదుఘా భూమిః సర్వకామదుఘా సతీ సర్వకామదుఘా సతీ దోగ్ధిస్మాభీప్సితానర్థాన్ దోగ్ధిస్మాభీప్సితానర్థాన్ యజమానస్య భారత యజమానస్య భారత ఊహు సర్వరసాన్నద్యః ఊహుః సర్వరసాన్నద్యః క్షీరదధ్యన్న గోరసాన్ క్షీరదధ్యన్నగోరసాన్ తరవో భూరి వర్ష్మాణః తరవో భూరి వర్ష్మాణః ప్రాసూయంత మధుచ్యుతః ప్రాసూయంతమధుచ్యుతః సింధవో రత్న నికరాన్ సింధవో రత్న నికరాన్ గిరయోన్నం చతుర్విధం గిరయోన్నం చతుర్విధం ఉపాయనముపాజహ్రుః ఉపాయనముపాజహ్రుః సర్వే లోకాః సపాలకాః సర్వే లోకాః సపాలకాః ఇతి చాధోక్షజేషస్య ఇతి చాధోక్షజేషస్య పృథోస్తు పరమోదయం పృథోస్తు పరమోదయం అసూయన్ భగవానింద్రః అసూయన్ భగవానింద్రః ప్రతిఘాతమచీకరత్ ప్రతిఘాతమచీకరత్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకోనవింశాధ్యాయే ఏకోనవింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. అట్టి అధ్వర కర్మమందు సాక్షాత్ భగవంతుడు హరి రమేశ్వరుడు లోకగురుడును సర్వాత్మకుండును విభుడును నీరజ భవ భవాన్వితుడు లోకపాలక నిఖిల సుపర్వానుగుండును యజ్ఞాంగుడు అఖిలాధ్వరాది విభుడు గంధర్వముని సిద్ధగణ సాధ్య విద్యాధరాప్సరోదైత్య గుహ్యాళి ధనవాది జగీయమానుడు అత్యలఘుయశుడు ప్రకటనంద సునందాది పార్షదుండు కపిల నారద సనకాదిక ప్రముఖ్యమహిత యోగీంద్ర సంస్తూయమాననజుడు అని అత్యద్భుతమైనటువంటి పృథివీ నుంచి పొందినటువంటి వారి వృత్తాంతంతో కూడినటువంటి అధ్యయన కార్యక్రమాన్ని ఈనాడు ఆచార్యముఖంగా ఆ దేవదేవుని యొక్క నిస్సీమ కృపతో మనం అందుకున్నాం. నిరంతరము ఇటువంటి అద్భుతమైనటువంటి అధ్యయన కార్యక్రమంలో భాగస్వాములయ్యే విధంగా చూడమని భక్తితో ప్రార్థిస్తూ యథాప్రకారము క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.